మాట మాటకు చైనా పేరు ఎత్తుతావు కదా. టెక్నాలజీలో అంతా దూసుకుపోయింది, డెవలప్ అయింది అని అంటావు కదా. అక్కడ రైతులు చూడు యూరియా కోసం ఎంత తిప్పల పడుతున్నారో, లైన్లు కట్టిర్రు. అవునా చూపెట్టు. చూడు కిలోమీటర్ల కొద్ది గంటల కమానం కాలు నూయంగా యూరియా కోసం ఎంత తిప్పల పడుతున్నారో చూడు. అలా అంతా యూరియా కోసమే లైన్లు కట్టిరని నీకు చెప్పిండ్రు. యూరియా కోసం కాకుండా రేషన్ బియ్యం కోసం అనుకుంటారా? ఇది వానాకాలం, ఖచ్చితంగా యూరియా కోసమే లైన్లు కట్టింటారు. మరి గిదేంది కావచ్చు? ఇది మన తెలంగాణ వీడియో కదా. అవును. ఇక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి సారు రైతు భరోసా పైసలు ఇస్తున్నాడు, అట్టనే సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నాడు. అందుకోసం వచ్చిన రైతన్నలు వీళ్ళంతా. మరి పైసలు తీసుకొని పోయేందుకు నెట్టేసుకుంటున్నారేంది, గిట్లా కొట్టుకుంటున్నారేంది, గిట్లా ఎగబడుతున్నారేంది? మన అన్నదాతలకు కోపం ఎక్కువ, ఓ పద్ధతి పాడుండదు. అదే చైనా దేశంలో అయితే యూరియా కోసం పద్ధతిగా లైన్లు కట్టిపోతారు. చూడు ఇక ఎక్కడ నేర్చుకున్నవి తెలివి. ఎందుకు ఏమైంది? కరెక్ట్గా చెప్తున్నా. ఇంకోసారి కరెక్టే అన్నావు అనుకో, నిన్ను ఎత్తి వలుగుతుంది చెప్తున్నా. కాదు కానీ యూరియా కోసం మరి ఇంత పద్ధతి లేకుండా, ఇంత ఓపిక లేకుండా చేస్తారా రైతులు? మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి నువ్వు మన రైతులకు అన్నదాతలకు పద్ధతి లేదు పాడు లేదు అన్నావు అనుకో, నీ పుచ్చ వలుగుతుంది చెప్తున్నా. ఏది దొరుకుతుంది. అది చైనా దేశం విద్యార్థులంతా లైన్లు కట్టి లైబ్రరీ పోతున్న వీడియో అది. అవునా? మరి నాకెందుకు ఇట్లా అనిపిస్తున్నది? కళ్ళకు పొరలు వస్తే కష్టాలు కనిపించట. ఇగో ఇది అసలైన వీడియో, మన రైతులు యూరియా కోసం తిప్పల పడుతున్న వీడియో ఇది. అవునా? నువ్వేదో పబ్లిక్ ను తప్పుదో పట్టి యాక్షన్ చేస్తున్నావు అని నాకు తెలుసు. కాదు కానీ యూరియా కోసం మరి ఇంత పద్ధతి లేకుండా, ఇంత ఓపిక లేకుండా చేస్తారా రైతులు? ఇంకోసారి నువ్వు పద్ధతి లేదు పాడలేదు అన్నావు అనుకో, బండ గుండు మీద ఎత్తేస్తా, గుండు వలుగుతుంది చెప్తున్నా. ఇక్కడ పద్ధతి ఓపిక బుద్ధి ఉండాల్సింది రైతన్నలకు అన్నదాతలకు కాదు, సర్కార్కు తెలుగు ఉండాలి. అరే సరిపడా యూరియా ఇస్తున్నామా ఇస్తలేమా అనేది ముందు చూపు ఉండాలి. అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్కే ముందు చూపు లేదంటవా? మరి ఎడవలిగిపోయింది. రైతులేమో యూరియా కోసం పడరాని పాటలు పాడుతుంటే నీ అసలు సిగ్గుదాపినోడు ఎక్కడెక్కడో వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ ఫాల్తు ప్రచారాలు చేస్తున్నారు. సిగ్గుకి కాను అనుకో, మంచి కూడా చెప్తున్నా. సిగ్గుకి కానొద్దా? ముందు నువ్వు ఇది చూసి మాట్లాడు, లేకుంటే ఇంటికాడున్న మీ అయ్య సాంబయ్యకి ఫోన్ చేసి మాట్లాడు యూరియా కరెక్ట్ దొరుకుతుందో లేదో అని. అంతేగాని ఆ పనికి మాలిన చైనా వీడియోలు తీసుకొచ్చిడా ఫాల్తు ప్రచారాలు చేయక చెప్తున్నా. యూరియా దొరుకుతుంది అది అనుకుంటా, నీ చెంపలు వాళ్ళుతాయి, ఫోన్ కూడా వాళ్ళు. నువ్వు ఏ చెప్పినా తప్ప అంటావు అన్ని. మరి లేకుంటే ఏంది? అరే ఈడికేడ యూరియా తిప్పలు అవుతుందిరా దేవుడా అంటే అక్కడెక్కడో చైనా వీడియోలు తీసుకొచ్చి పిచ్చి కథలు పడుతున్నాడు. ఎక్కడ తిక్కలోడో ఏం పాడో పాపా.